యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 9వ వచనం. దేవుని నమ్మిన తన ప్రజలు వృద్ధులైనప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడన్న ప్రమాదమేమీ లేదు. దేవుడు అలా విడిచిపెడతాడేమోనన్న భయం, ఆందోళన మనకు అక్కర్లేదు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. వృద్ధాప్యమును బట్టి విచారం చెందకండి. ప్రభు మిమ్మల్ని విడనాడే దేవుడు ఎంత మాత్రమును కాదు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినాన ప్రభువా నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఈ నీ ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, వృద్ధాప్యమందు ఎవరైతే విచారము చేత, కలత చేత ఆదరణను కోల్పోయి ఉన్నారో ప్రభువా, అట్టి నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరణను, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయమని, వీరిని విడనాడని దేవుడవై ఉండి ప్రభువా నిత్యము నీ యొక్క కృపచేత వీరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.